ఇవ్వండి. వాళ్ళు దీని మీద బాధ్యత తీసుకోవద్దా, దీన్ని ట్రీట్మెంట్ శుద్ధి చేయడానికి అని ఒక తీవ్ర స్థాయిలోనే ఒక విధంగా చెప్పాలంటే నిన్నటి దానికి కంటిన్యూషన్గా చివరకు అంత సనాతనం అవన్నీ చెప్పే మనిషి కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఈ నీళ్ళల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని అందరూ వస్తారు, కానీ వీటిలో స్నానం చేస్తే వ్యాధులు వస్తాయి, దీన్ని మీరు శుభ్రంగా పెట్టకపోతే అని. బహుశా ఆయన కోపం ఈ విషయంలో పరాకాష్ఠకు చేరిందనుకోవాలి. అక్కడ క్రెడిబుల్ రిపోర్ట్ ఆయన దగ్గర బహుశా ఆధారాలు ఎక్కడున్నాయి లేకపోతే ఎవరేంటి అనేది కూడా ఉండుండొచ్చు. మరి తదుపరి సమావేశంలోనో లేకపోతే మీడియాతోనో ఆ వివరాలు వెల్లడిస్తారేమో తెలియదు, కానీ ఆ విషయం అయితే మంచిదే. గోదావరి పాని ప్రక్షాళన చేయటం, అదంతా శుభ్రపరచటం, దాంట్లోకి వ్యర్థాలు, కాలుష్యాలు, విష పదార్థాలు వదులుతున్నటువంటి అవి ఆక్వాదే కావచ్చు, ఫామాది కావచ్చు, మరి ముఖ్యంగా ఈ పేపర్ మిల్ ఒకటి ప్రత్యేక కందుల దుర్గేష్ను కూడా డైరెక్ట్గానే కందుల దుర్గేష్ను కూడా మీరు ఏం దుర్గేష్ ఏం జరుగుతుంది మంత్రిగా మీరు అనే పద్ధతిలో కూడా ఆయన అంటే నిన్న కార్యకర్తలు వాళ్ళ మీద కొంత సాధారణ రూపంలో స్థూలంగా బ్రాడ్గా అసంతృప్తి వెలిబుచ్చితే ఈరోజు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత థింగ్స్ ఆర్ నాట్ గుడ్ అనేటటువంటిది ఆయన సూటిగా చెప్పడం మటుకు చాలా ఆసక్తికరం. ఈ మధ్యకాలంలో అంటే ముఖ్యమంత్రి అంటే నెంబర్ 2 కదా ఇంక ప్రభుత్వంలో, ఆ కోణంలో చూసినప్పుడు అంత ఆగ్రహం వెలిబుచ్చటం అన్నది బహుశా అది తెలియాలని కూడా ఆయన భావించినట్టు కనిపిస్తుంది. సార్ ఇంకా రెండవది నిన్న ఓకే ఆ కామెంట్స్ అవన్నీ చేసిన తర్వాత రాత్రి పొద్దుపోయాక నాగేశ్వర్ నాది ఉపసంహరించుకున్నాను, ఇంకా దీంతో ఈ చర్చ ముగుస్తుందని నేను ఆశిస్తున్నానని ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. కొన్ని రకాల వార్తలు కూడా ఉదయాన్నే వస్తే నాకు తెలిసి సిపిఎం వాళ్ళు పొద్దున ఒక ప్రకటన చేశారు, ఈ అరెస్ట్ ఇట్లాంటి వార్తలు ఈ హెచ్చరికలు ఇవి మంచిది కాదు, ఆ ప్రయత్నాలు విరమించుకోవాలి అని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్లో కూడా ఈ వార్తలన్నీ కూడా పూర్తిగా నిజం కాదు, మేము అలాంటివి ఏమీ జరగలేదని కూడా చెప్పినట్టు మనకు కనిపిస్తుంది. మరి ఫ్యాక్ట్ చెక్ మనకు వచ్చింది, అది కూడా మనం చూడాలి. మంచిదే అలా జరిగి ఇది ఉపసంహరించబడి అంతగా